ఓం శ్రీ వీరరాఘవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల వారికి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు. ఆదాయపరంగా కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలు చూసుకుంటున్నాం. అయితే కుటుంబంలో కొంత గందరగోళమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సోదరుల యొక్క ఆరోగ్య విషయంలో వీరు కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి మంచి సమయం మనం ఈ వారంలో చూడవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారి సంతానానికి జాబ్లో వృద్ధి, అదేవిధంగా నూతన గృహాలు కొనుక్కునే అవకాశం మనం కనిపిస్తోంది. షేర్స్లోను, స్పెక్యులేషన్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకి, కళాకారులకి ఈ పక్షం రోజుల్లో మంచి అవకాశాలు రావడం, అదేవిధంగా ఉన్నతమైన ఫలితాలు పొందడం, ఆర్థిక పరంగా కూడా మంచి స్థాయికి చేరుకోవడం మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. అయితే ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో కఫ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా బిజినెస్లో నూతనంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి ఈ పక్షం రోజుల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా సాగిపోతుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ పక్షం రోజుల్లో వృత్తిలో మంచి ఫలితాలని, అదేవిధంగా అధికారుల నుంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ఈ రాశికి సంబంధించిన రైతులకి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఉన్నతమైన ఫలితాలు, అకౌంట్స్ రిలేటెడ్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా ఉన్నతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి ఆక్వా, డైరీ మరియు రిటైల్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం కొంత స్వల్ప ఆదాయం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద మనం గోధుమ రంగుని, అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద 1ని మనం చెప్పుకోవచ్చును. వృషభ రాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్యం విషయంలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు నుంచి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు. ఈ రాశికి సంబంధించిన వారికి వృత్తిపరంగా ఆదాయం బాగున్నప్పటికీ వ్యాపార పరంగా ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వీళ్ళకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారి సోదరులు వృత్తి జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా కాలం నుంచి చేపడదాం అనుకుంటున్న కార్యక్రమాలు ఈ పక్షం రోజుల్లో కూడా వాయిదా వేయడం అనేది మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యారీత్యా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు సంతానానికి సంబంధించి శుభకార్యాల్లో పాల్గొనడం, అదేవిధంగా సంతానానికి సంబంధించి కొంత వృద్ధిని వీళ్ళు వినడం లాంటిది ఈ పక్షం రోజుల్లో కనిపిస్తోంది. అయితే ఈ రాశి వారు తమ యొక్క తండ్రి ఆరోగ్యంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి వృత్తి జీవితం బాగుంటుంది. అదేవిధంగా అధికారుల నుంచి స్నేహపూర్వకమైన వాతావరణం వీరికి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు మాత్రం ఈ పక్షం రోజుల్లో కొంత ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి, అకౌంట్స్ మరియు ఇతర టీచింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ పక్షం రోజుల్లో కొంత ఒత్తిడితో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన రైతులకి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారు ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు పొందడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద నీలాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద మనం 5ని చెప్పుకోవచ్చును. ఇప్పుడు మిథున రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారు ఈ పక్షం రోజుల్లో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కొంత ఒత్తిడి, వైద్యుల యొక్క సూచనలు, సలహాలు పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ పక్షం రోజుల్లో ఆదాయం విషయంలో కొంత స్వల్ప ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు తమ సోదరుల విషయంలో
సోదరులకి రుణాలు ఇచ్చే విషయంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన వారి సోదరులకి వృత్తిలో ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధిక ఒత్తిడి, అదేవిధంగా చదివింది మర్చిపోతూ ఉండడం, సమయానికి స్ఫురణకి రాకపోవడం లాంటి ఇబ్బందులతో బాధపడే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈ పక్షం రోజుల్లో తమ సంతానం విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. వారి పిల్లలు వారి మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, అదేవిధంగా వారి సంతానం యొక్క విద్యా విషయంలో రుణాలు తీసుకోవడం కూడా ఈ పక్షం రోజుల్లో సూచించబడుతోంది. ఈ రాశికి సంబంధించిన వారు రుణాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త పాటించి డాక్యుమెంట్స్ విషయంలో వాటిలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆర్థికపరమైన చీటింగ్స్కి లోనయ్యే అవకాశం ఈ పక్షం రోజుల్లో ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో కొంత వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు కూడా ఈ పక్షం రోజుల్లో కొంత మిశ్రమమైన లాభాలు కనిపిస్తున్నాయి. షేర్స్, స్పెక్యులేషన్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ పక్షం రోజుల్లో అంత అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చును. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన రైతులకి, కళాకారులకి, క్రీడాకారులకి ఈ పక్షం రోజుల్లో కొంత నిరాశాజనకంగా ఉంటుందనే చెప్పవచ్చును. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకు మాత్రం ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ పక్షం రోజుల్లో ప్లేస్లో చేంజ్ రావడం, అదేవిధంగా ఇంక్రిమెంట్స్ అందుకోవడం లాంటివి మనం గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించి ఫ్యాషన్, ఎడ్యుకేషన్ మరియు అకౌంటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే వర్ణం కింద మనం తెలుపుని, కలిసి వచ్చే సంఖ్య కింద మనం 6ని చెప్పుకోవచ్చును. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో వారు కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ పక్షం రోజుల్లో ఆదాయపరంగా, ఆర్థిక పరంగా చూసుకుంటే మనకి చాలా స్వల్పమైన లాభాలు కనిపిస్తున్నాయి. తండ్రితో, సోదరులతో విభేదాలు, అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఒత్తిడికి గురవడం లాంటివి ఈ పక్షం రోజుల్లో సూచించబడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు చాలా కాలం నుంచి వాయిదా వేస్తున్న కార్యక్రమాలు ఈ పక్షం రోజుల్లో మొదలుపెట్టి దాన్ని మధ్యలో వదిలివేయడం లాంటివి మనకి సూచించబడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ పక్షం రోజుల్లో తీవ్రమైన ఒత్తిడి, అదేవిధంగా ఎగ్జామ్స్ విషయంలో కొంత నిరాశ ఎదురవడం కూడా మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారికి సంతానం విషయంలో ఈ పక్షంలో మొదటి వారంలో కన్నా 2వ వారంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షేర్స్ మరియు స్పెక్యులేషన్, ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫిబ్రవరి 2వ వారం నుంచి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, ఇంటర్వ్యూస్లోను పాల్గొనేవారు 1-2 సార్లు తమ యొక్క దరఖాస్తుని సరిచేసుకుని అప్లై చేయవలసిన అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు చాలా కాలం క్రితం చేసిన రుణాలని కూడా ఈ పక్షం రోజుల్లో తీర్చివేసే అవకాశం కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిపరంగా ప్రమోషన్స్ అందుకోవడం లేదా ఇంక్రిమెంట్స్ రావడం కూడా మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. అయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం స్వల్పమైన లాభాలు మాత్రమే ఈ పక్షం రోజుల్లో సూచించబడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన రైతులకి కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి, ఫ్యాషన్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మంచి గుర్తింపు రావడం, అదేవిధంగా మంచి అవకాశాలు చేజిక్కించుకోవడం మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవారికి, అకౌంటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, అదేవిధంగా ఆయిల్ బేస్డ్ కంపెనీస్ రన్ చేస్తున్న వారికి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, శివాలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం. ఈ రాశికి సంబంధించిన వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద 3ని, అదృష్ట వర్ణం కింద పసుపచ్చని మనం చెప్పుకోవచ్చును. ఇప్పుడు సింహరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో రెసిస్టెన్స్ పవర్ కొంచెం తక్కువగా ఉండడం మూలంగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒక రకమైన నిరుత్సాహంగాను, అదేవిధంగా ఆత్మవిశ్వాసం తక్కువగాను అనిపిస్తూ ఉంటుంది.
ఈ రాశి వారు ఈ పక్షం రోజుల్లో ఆరోగ్యంలో అభివృద్ధి కోసం సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం శ్రేయస్కరం. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆదాయపరంగా స్వల్పమైన లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రీత్యా వీరికి వచ్చే లాభాలు కూడా చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన ఉద్యోగులకి జాబ్లో చేంజెస్ రావడం, ట్రాన్స్ఫర్స్ అవ్వడం, అదేవిధంగా వృత్తిరీత్యా దూర ప్రయాణాలకు వెళ్ళడం మనకి ఈ పక్షం రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు తమ సోదరుల నుంచి రుణాలు తీసుకోవడం, అదేవిధంగా సోదరులతో కొంత మాట తేడా రావడం లాంటిది మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఉన్నత విద్య రీత్యా కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ అది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వాటిని అధిగమిస్తారు. ఈ రాశికి సంబంధించిన వారు వారికి సంతానానికి సంబంధించి ఆరోగ్య విషయంలోనూ, అదేవిధంగా వారి సంతానం యొక్క వృత్తి విషయంలోనూ కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వీరు తమ సంతానం కోసం కొంచెం ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో విద్యకు సంబంధించిన రుణాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో వైవాహిక జీవితానికి సంబంధించి వచ్చే ఆ ఆటుపోట్లను తీర్చుకునే విధానంలో కొంత ఓపికని వీరు పాటించవలసి ఉంటుంది. వీరు ఏమాత్రం అసహనం ప్రదర్శించినా వారి వివాహ బంధం బీటలు వారే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి, అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ప్రజాసేవలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మంచి గుర్తింపు, అదేవిధంగా సన్మానాలు జరిగే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి షేర్స్లోను, స్పెక్యులేషన్స్లోను, అదేవిధంగా ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన రైతులకి, అదేవిధంగా రిటైల్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ సూర్యనారాయణమూర్తిని, అదేవిధంగా ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం శ్రేయస్కరం. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ పక్షం రోజుల్లో అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద మనం 9ని, అదేవిధంగా అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద గోధుమ రంగుని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ రాశికి చెందిన వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్య విషయంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ రాశి వారు సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయపరంగా కూడా ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు తీసుకున్న రుణాలు, ముఖ్యంగా గృహ సంబంధిత రుణాలు ఈ పక్షం రోజుల్లో తీర్చివేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో సోదరుల నుంచి కొంత వ్యతిరేకత, అదేవిధంగా వారిద్దరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కొంత ఘర్షణ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టి వాటిని మధ్యలోనే వదిలివేసే అవకాశం ఈ పక్షం రోజుల్లో సూచిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఉన్నత విద్యకు సంబంధించిన మంచి ఫలితాలు, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ తమకు అనుకున్న నాలెడ్జ్ సంపాదించడం ఈ పక్షం రోజుల్లో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు తమ సంతానానికి సంబంధించిన వృత్తిలో ఇంప్రూవ్మెంట్ని, అదేవిధంగా వ్యాపార అభివృద్ధిని ఈ పక్షం రోజుల్లో చూస్తారు. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు కూడా ఈ పక్షం రోజుల్లో మంచి లాభాలు రావడం, తీసుకున్న సరుకంతా అమ్ముడుపోవడం, అదేవిధంగా భాగస్వాముల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందడం మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ పక్షం రోజుల్లో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలకి పెద్దలు ఒప్పుకోవడం, అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్న వారికి మంచి సహాయ సహకారాలతో తమ వైవాహిక జీవితం ముందుకు వెళ్ళడం ఈ పక్షం రోజుల్లో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో షేర్స్ మరియు స్పెక్యులేషన్ వంటి ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో మంచి అభివృద్ధిని పొందుతారు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం సడన్ చేంజెస్, అదేవిధంగా వృత్తిరీత్యా ప్రయాణాలు, జాబ్లో సడన్గా మార్పులు రావడం మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి ఈ పక్షం రోజుల్లో కొంత ఒత్తిడిగా ఉండడం, అదేవిధంగా కొంత పేరు ప్రతిష్టను కోల్పోవడం లాంటివి మనం ఈ పక్షం రోజుల్లో సూచించబడుతోంది. ఈ రాశికి సంబంధించిన రైతులకి, అదేవిధంగా ఫ్యాషన్, రిటైల్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు మంచి ఫలితాలు పొందడం కోసం మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద తెలుపుని, అదేవిధంగా అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద 6ని మనం చెప్పుకోవచ్చును. తులారాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్య విషయంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
అయితే ఆదాయపరంగా తీసుకుంటే మాత్రం ఆదాయం చాలా స్వల్పంగా సూచించబడుతోంది. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, అదేవిధంగా సోదరుల నుంచి, తండ్రి వైపు నుంచి వీరికి సహాయ సహకారాలు అందడం మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి మంచి ఫలితాలు అందడం, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, క్యాంపస్ ప్లేస్మెంట్స్లోను సానుకూలమైన ఫలితాలు పొందడం మనం చూడవచ్చు. అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంత తొందరపాటు చర్యని తగ్గించుకోవడం, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత సున్నితంగా వ్యవహరించవలసి ఉండడం మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు తమ సంతానానికి సంబంధించి జాబ్స్లో ఇంప్రూవ్మెంట్ రావడం, అదేవిధంగా తమ సంతానం గృహ సంబంధిత లేదా వాహనాలకు సంబంధించిన నూతన కొనుగోళ్లు చేపట్టడం ఈ పక్షం రోజుల్లో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో సానుకూలమైన ఫలితాలు మనం చూడవచ్చును. అయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం ఈ పక్షం రోజులు నిరాశాజనకమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఓ వ్యాపార రీత్యా వాళ్ళు రుణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి వృత్తి జీవితంలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో ఆకస్మిక మార్పులు రావడం, అదేవిధంగా వృత్తిరీత్యా దూర ప్రయాణాలకు వెళ్ళడం మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన రైతులకి, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు కనిపిస్తుంటే, ఈ రాశికి సంబంధించి ఫ్యాషన్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి కొంత నిరాశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వారు అధికమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వారికి కలిసి వచ్చే వర్ణం కింద నీలాన్ని, అదేవిధంగా కలిసి వచ్చే సంఖ్య కింద 5ని మనం చెప్పుకోవచ్చును. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కొంత వైద్య సహాయాన్ని పొందే అవకాశం కూడా మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయ రీత్యా స్వల్పమైన లాభాలు, అదేవిధంగా వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు తమ సోదరులతో సత్సంబంధాలు పాటించడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలకు వెళ్ళడం, ఆకస్మిక ప్రయాణాలు ఈ పక్షం రోజుల్లో వారికి సూచించబడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ పక్షం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు తమ సంతానానికి సంబంధించి ఆదాయం విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి షేర్స్, స్పెక్యులేషన్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకి, కళాకారులకి ఈ పక్షం రోజుల్లో మంచి సానుకూలమైన ఫలితాలు మనం చూడవచ్చును. గృహ సంబంధిత రుణాలు కొంత మొత్తంలో తీర్చివేసే అవకాశం ఈ పక్షం రోజుల్లో కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి వృత్తి జీవితంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రావడం, అదేవిధంగా ఇంక్రిమెంట్స్ అందుకోవడం మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సానుకూలమైన ఫలితాలు మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి, అదేవిధంగా రాశికి సంబంధించి ఎడ్యుకేషన్, రిటైల్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మనం మిశ్రమమైన ఫలితాలు చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద 3ని, అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద పసుపుని మనం చెప్పుకోవచ్చును. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. కంటకి మరియు కాళ్ళకి సంబంధించిన అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆదాయ విషయంలో కూడా స్వల్పమైన ఫలితాలు, అదేవిధంగా వ్యాపారపరంగా కూడా స్వల్పమైన లాభాలు ఈ పక్షం రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబంలో వాతావరణం కొంత గందరగోళంగాను, ఘర్షణతో కూడుకుని ఉండడం ఈ పక్షం రోజుల్లో మనం గమనించవచ్చును. తండ్రి నుంచి, అదేవిధంగా సోదరుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉన్నందున వీరు శ్యామలా దండకం చదువుకోవడం మూలంగా విద్యకు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశికి సంబంధించిన వారు సంతానం యొక్క విషయంలో మంచి అభివృద్ధిని, అదేవిధంగా వారు జాబ్లో స్థిరపడ్డాన్ని ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును.
ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార నిమిత్తం కొంత రుణాలు తీసుకునే అవకాశం కూడా ఈ పక్షం రోజుల్లో కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వైవాహిక జీవితంలో ఉన్న వారికి మాత్రం కొంత నిరాశాజనకమైన ఫలితాలు ఈ పక్షం రోజుల్లో కనిపిస్తున్నాయి. షేర్స్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ పక్షం రోజుల్లో అందుతాయి. అదేవిధంగా రైతులకి, రాజకీయ నాయకులకి, రిటైల్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో కొంత నిరాశాజనకమైన ఫలితాలు అందే అవకాశం కనిపిస్తోంది. స్పోర్ట్స్ పర్సన్స్కి, అదేవిధంగా ఆర్టిస్టులకి, కళారంగంలో ఇతర వృత్తుల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ కాలంలో మంచి ఫలితాలు పొందడం కోసం శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద 1ని, అదృష్ట వర్ణం కింద గోధుమ రంగుని మనం చెప్పుకోవచ్చు. మకర రాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశికి సంబంధించిన వారికి మొదటి పక్షంలో మొదటి వారంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రెండో వారంలోకి వచ్చేసరికి ఆరోగ్యంలో అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా ఆదాయ విషయంలో కూడా మొదటి వారంలో స్వల్పమైన ఫలితాలు కనిపించినప్పటికీ రెండో వారం వచ్చేసరికి వారి ఆదాయం అభివృద్ధి చెందుతుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ పక్షం రోజుల్లో సోదరులతోనూ, అదేవిధంగా తన సహ ఉద్యోగులతోనూ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం, అదేవిధంగా వారితో కలిసి ఎక్కువ సమయం గడపడం మన ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. చాలా కాలం నుంచి వాయిదా వేసిన కార్యక్రమాలు ఈ పక్షం రోజుల్లో చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు అందుకోవడం, అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వంటి వాటిల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావడం మనం ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చు. అయితే ఈ రాశికి చెందిన వారు తమ యొక్క సంతానం విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సంతానం మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం మనకి కనిపిస్తోంది. షేర్స్లోను, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లోనూ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మాత్రం కొంత నిరాశాజనకమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన కళాకారులకి, క్రీడాకారులకి ఈ పక్షం రోజుల్లో కొంత నిరాశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి తమ పై స్థాయి వ్యక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారపరంగా రుణాలు తీసుకోవడం, అదేవిధంగా ఈ రుణాలను తిరిగి చెల్లించేటప్పుడు కొంత ఒత్తిడికి గురవడం మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి వృత్తిరీత్యా ప్రయాణాలు, అదేవిధంగా అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కోవడం మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ పక్షం రోజుల్లో ఒత్తిడి నుంచి బయటపడడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన అష్టకాన్ని లేదా చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద 6ని, అదేవిధంగా అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద పచ్చని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి మొదటి పక్షంలో గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశివారు ఈ మొదటి పక్షంలో ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. వీరికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి కొంత కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారికి సోదరుల నుంచి సహాయం అందడం, అదేవిధంగా తమ మధ్యన అభిప్రాయ భేదాలు పూర్తిగా తొలగిపోవడం ఈ పక్షం రోజుల్లో కనిపిస్తున్నాయి. నూతన కార్యక్రమాలని చేపట్టాలనుకునే వారికి ఈ పక్షం రోజుల్లో కూడా వాయిదా వేయడం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధిక శ్రమ తీసుకోవడం, ఈ రాశికి సంబంధించిన వారు తమ సంతానం విషయంలో మంచి విషయాలు వినే అవకాశం కనిపిస్తోంది. షేర్స్లోను, స్పెక్యులేషను మరి ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పక్షం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన కళాకారులకి, క్రీడాకారులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార విషయంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారంలో వ్యాపార భాగస్వామితో కొంత వీరికి మాట తేడాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు తమ జీవిత భాగస్వామి వృత్తి జీవితంలో మంచి అభివృద్ధిని పొందడం ఈ పక్షం రోజుల్లో వీరు గమనించగలుగుతారు. ఈ రాశికి సంబంధించిన రైతులకి,
అదేవిధంగా రిటైల్ మరియు ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకు మాత్రం కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి వృత్తి జీవితంలో ఉన్నవారికి అధికారుల నుంచి ఒత్తిడి, అదేవిధంగా వృత్తి జీవితంలో ఆకస్మికమైన మార్పులు ఈ పక్షం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద నీలంని, కలిసి వచ్చే సంఖ్య కింద 8ని మనం చెప్పుకోవచ్చును. మీనరాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి మొదటి పక్షంలో గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తను పాటించవలసి ఉంటుంది. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకి కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబంలో వాతావరణం కొంత గందరగోళంగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణకి లోనవ్వడం మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. వీరికి కుటుంబ పరంగా ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు చాలా కాలం నుంచి వాయిదా వేస్తున్న పనులని చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం, అదేవిధంగా వ్యాపార నిమిత్తం కొంత స్వల్ప రుణాలు చేయడం మనం ఈ పక్షం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు సంతానం విషయంలో మంచి ఫలితాలు పొందడం, అదేవిధంగా వారి సంతానానికి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు రావడం వంటి ఆనందకరమైన విషయాలు వినడం ఈ పక్షం రోజుల్లో చూస్తూ ఉంటాం. ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపారపరంగా కొంత రుణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో సానుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి వృత్తి జీవితంలో ఉన్నవారికి అధికారుల నుంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఎదురవడం, అదేవిధంగా వృత్తిరీత్యా దూర ప్రయాణాలకు వెళ్ళడం మనం ఈ పక్షం రోజుల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ రాశికి సంబంధించిన వారు ముందే చెప్పుకున్నట్టుగా కుటుంబపరమైన విషయాల్లోనూ, అదేవిధంగా కాళ్ళకు సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యము. ఈ రాశికి సంబంధించి షేర్స్లోనూ, స్పెక్యులేషన్, ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రైతులకి, రాజకీయ నాయకులకి కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ్యాషన్, ఎడ్యుకేషన్, రిటైల్ మరియు అకౌంటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నవారికి ఈ పక్షం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం, అదేవిధంగా ఆరోగ్యం కోసం శ్రీ శనేశ్వర స్వామిని ప్రార్థించడం, అదేవిధంగా శివాలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద మనం 2ని, అదృష్ట వర్ణం కింద తెలుపుని చెప్పుకోవచ్చును.